హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఎంకే. ఇప్పుడు లేచినామండి. ఇట్స్ మార్నింగ్. పాలు పెట్టిన పొయ్యి మీద. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడు స్నానం చేసుకుని ఇంకా రియా దగ్గరికి వెళ్తాము హాస్పిటల్కి. ఈరోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు, అంటే రిపోర్ట్స్ చూసి చెప్తామన్నారు. కొన్ని రిపోర్ట్స్ రావాలి, చూసి చెప్తామన్నారు. ఓకే అండి, నేను రెడీ అయ్యి మళ్ళీ కలుస్తా. బాయ్. హాస్పిటల్ దగ్గరకు వచ్చినా అండి. ఈ ఆఫ్టర్నూన్ వరకు రిపోర్ట్స్ వస్తాయంట. రిపోర్ట్స్ వచ్చి డిసైడ్ చేస్తారు డిశ్చార్జ్ ఆర్ నాట్ అని. ఏమనుకోండి, చాలా లొల్లిలో ఉందండి. పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, అందుకే చాలా లొల్లిలో ఉంది. అది యాక్చువల్గా చిన్నపిల్లల హాస్పిటల్, అందుకే చాలా లొల్లిలో ఉంది. ఏమనుకోండి. మధ్యాహ్నం వరకు రిపోర్ట్స్ వస్తాయి, చూసి డిశ్చార్జ్ చేయాలా లేదని చెప్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు డిశ్చార్జ్ అని చెప్పారు. ఓకే అండి. రియా ఏడుస్తుంది, సెలైన్ పెట్టిరని. ఏడవద్దు నువ్వే. అమ్మా రిక్సాన్ 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 హాయ్ చెప్. బ్యాక్ టు వ్లాగ్. చెప్పినా కదండి రియన్ తీసుకొస్తాను, తీసుకొచ్చిన. ఇప్పుడు బాగుంది, అంతా ఫైన్. ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది అన్నారు. సో నో వరీస్. ఇంటికి వచ్చినా పడుకున్నారు. అంటే నేను రాగానే వ్లాగ్ కంటిన్యూ చేయలే. నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక అంటే చిన్న పనులు, కొన్ని గిన్నెలు ఉండి తోడిన. ఐ నీడ్ టు క్లీన్ వాష్రూమ్. అది చేసిన, వాష్రూమ్ కడిగిన. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది అనుకుంటా. యాక్చువల్గా నేను ఒకటి కొనాలనుకుంటున్నా. అడిగా హస్బెండ్ని, సాగుగొట్ట అయినా పర్లేదు కొనుక్కుంటా, నన్ను తిట్టినా పర్లేదు అయినా కొనుక్కుంటా. అంటే అది యూట్యూబ్కి సంబంధించింది. ఒకవేళ కొంటే వ్లాగ్ చేస్తా, కొనకపోతే కూడా వ్లాగ్ చేస్తా. చూడండి. ఇప్పుడు వచ్చేసి చాయ్ పెట్టుకుంటా. చెప్పినా కదా టాన్సిల్స్ ఇది కనిపిస్తున్నాయి. యాక్చువల్గా చూపించుకున్నా, అసలు మింగడానికి రాదు. యాక్చువల్గా చూపించుకున్నా. మెడిసిన్ కూడా తీసుకుంటున్నా, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నా. ఏమో చూడాలి, తగ్గితే బాగుండు. చాలా నొప్పి వస్తుంది, దానివల్ల షివరింగ్ వస్తుంది. దానివల్ల అసలు మింగడానికే కావట్లేదు అసలు నాకు. ఇంకేంది, యాక్చువల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, మర్చిపోయినా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అసలు చాలా ఏమంటారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. టాయిలెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్కి టాయిలెట్ ఆపుకోవడం వల్ల, టాయిలెట్ ఈ స్కూల్లో ఏంటంటే టీచర్లకు భయపడి వాళ్ళు చెప్పకపోవడం, వాళ్ళు చెప్పరు అసలు. ఈ స్కూల్లో ఏంటంటే భయపడి చెప్పకపోవడము. మెయిన్గా మీకు కనుక డాటర్స్ ఉంటే చెప్పండి. అసలు యూరిన్ అసలు ఆపుకోవడం వల్లనే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంట గర్ల్స్. అంటే నాకు పీడియాట్రిషియన్ చెప్పిండు, అంటే రియా విషయంలో ఈ యూరిన్ ఆపుకోవడం వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అని అన్నాడు. ఒకవేళ మీకు కనుక ఒకవేళ మీకు కనుక డాటర్స్ ఉన్నట్టు, ఆడపిల్లలు ఉన్నట్టే చెప్పండి వాళ్ళకి. యూరిన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపుకోవద్దండి అని చెప్పండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ లాట్ ఫర్ ఉమెన్స్. అంతే. యాక్చువల్గా కిచెన్లోకి ఎందుకు వచ్చినా అనుకుంటున్నారా? కిచెన్ బ్యాక్గ్రౌండ్ చాయ్ పెట్టుకోవడానికి వచ్చిన. హెడ్ఏక్ తెలుసు కదా, చాయ్ లేకపోతే బతకం మనం. పొద్దునకి మస్ట్ అండ్ షుడ్. తెలంగాణ వాళ్ళు అంటారా బాబు. ఇంకా ఇక్కడ చూస్తే దిస్ ఈస్ మై గిన్నె. పాలు ఉన్నాయి. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో కూడా ఇంకొక ప్యాకెట్ ఉంది. ఒకవేళ పిల్లలు వేసే వాళ్ళకి పాలు కాగబెట్టిస్తా. చాలా హెడేక్ ఉంది, ఎందుకో ఏమో. మేబీ చాయ్ తాగితే తగ్గుతుంది. జస్ట్ కొన్ని పాలు ఉన్నాయి కాబట్టి నేను చాయ్ పెట్టేసుకుంటా. వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళకి
పాలు వాళ్ళ నార్మల్ పాలు కావాలంటే నార్మల్ పాలు, లేదా హార్లిక్స్ పాలు కావాలంటే హార్లిక్స్ పాలు, డిపెండ్స్ ఆన్ దెమ్. వాళ్ళని అడిగే పోస్తా. మళ్ళీ మన ఇష్ట ప్రకారం పూసినాం అవి తాగరు పెట్టరు. తలకాయ వస్తుంది నాకు ముందే. వాళ్ళు తినకపోయినా తాగకపోయినా కోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి విషయంలో మాత్రం. సారీ. నాట్ మచ్ షుగర్, ఎక్కువ షుగర్ తీపి కింద తాగా మేము, లెస్ తక్కువ అవుతాం. కాకపోతే చాయ్ పత్త మాత్రం కరెక్ట్ ఇస్తాం. చాయ్ పత్త తెల్ల తెల్లగా ఉంచి సారీ చాయ్ తెల్ల తెల్లగా ఉంటే ఏం బాగుంటుంది మీరు చెప్పండి. నాకైతే కప్పు వస్తుంది. ఇప్పుడు లేస్తారా చూసుకోండి. రియారిక్స్ మస్తు కొట్టుకుంటారు, ప్లస్ నైట్ వండరు. ఆమెను ఇట్లా స్కూల్కి పంపని కొత్త 2-3 డేస్ ఆమెను ఎట్లాగో స్కూల్కి పంపను. చెప్పినా కదా చాయ్ పట్ట 30 డేస్ వేసిన. యాక్చువల్గా నేను అవుతుంది చాయ్. కొత్త ట్రై పడగలనా అందుకే. ఎన్నిళ్ళకి రాగానే మొత్తం చీకటి అయిపోయింది. బెడ్రూమ్ పడుకున్నాం. రియా హాయ్ చెప్పు. రియా హాయ్ చెప్పు. మంచిగా చెప్పు బిడ్డ. రియా మంచిగా చెప్పు. వద్దు. నైట్ అయిందండి, నాకు అండేనే వస్తుంది. ఏంటిది తింటే నైట్ అయింది. అన్నం వండుతున్న పిల్లలకి, జస్ట్ పిల్లలకి మాత్రమే. నాకు మధ్యాహ్నం తెచ్చిన వీళ్ళ డాడీ అంటే హాస్పిటల్ ఉంటే డిశ్చార్జ్ అవుతామని తెలియక మాకు దగ్గరలో కృతిగా ఉంటుంది రాగి ముద్ద పులుసు మధ్యాహ్నం తెచ్చిన వాళ్ళ డాడీ. నేను ఒక్కదాన్ని తిన్నా. అన్నం పెట్టిన పొయ్యి మీద కుక్కర్లో పెడతా మంచిగా అవుతుంది, అంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది పిల్లలకని. ఇది నైట్ పూట షూట్ చేస్తున్నా, అందుకే చక్కగా వస్తలేనట్టుంది ఫుటేజ్. బ్లర్ నేను ఇస్తా, మొత్తం కిందేస్తావు. ఓకే పీపుల్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నేను షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇది యాక్చువల్గా నైట్ వీడియో అస్సలు బాగా రావట్లేదు. దరిద్రం కూడా మీరు మాత్రం ఎందుకు చూస్తారు చెప్పండి. వీడియో క్లారిటీ లేకపోతే అఫ్కోర్స్ మనమైనా నాకు అందుకే ఇప్పుడు అర్థమైంది. చాలామంది యూట్యూబర్లు మన మధ్యాహ్నమే తీసేస్తారు, అంటే మార్నింగ్ 2 అట్లా, నైట్ పూట ఎందుకు తీయరు అని అనుకున్నా. ఈ ఫుటేజ్ అస్సలు బాగా రాదు, అందుకేనేమో మనం అనుకుంటాం. కానీ ఏం అమ్మ వీడియో తీసి ఇట్లా పెడితే మస్తు పైసలు వస్తాయి, వాళ్ళకి ఎంత తోపు అట్లా ఇట్లా అనుకుంటాం. కానీ నో, ఇట్స్ వెరీ రాంగ్. అది నేను చేసేదాకా నాకు తెలియదు. మస్తు ఉంటాయండి. కెమెరా ఒక యాంగిల్లో పెట్టాలంటే దాన్ని ఎన్నిసార్లు మార్చాలి తెలుసా, అసలు సెట్ కాదు. ఈడ పెడితే ఇక్కడ పడుతుంది, ఇక్కడ పెడితే ఎట్లా వస్తామో మనం చూసుకుంటే గుడ్డి కలర్లాగా ఉంటాం. కెమెరాని చూసి మాట్లాడాలంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా వస్తాయో
ఇవన్నీ ఉంటాయి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ వెనకాల ఉన్న కష్టం. ఇట్స్ నాట్ ఈజీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్. ఇంకా ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను అండి ఈరోజు. ఎందుకంటే నాకు థ్రోట్ పెయిన్ కూడా చాలా అని చెప్పినా కదా, టాన్సిల్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయని. నేను ఒకటి చెప్దాం అనుకున్నా కదా, అదే మా ఆయన సాగుగొట్టైనా కొనుక్కున్నాను. అది ఏందో కాదు, ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకున్నాం. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఎందుకు రియా హాస్పిటల్ ఉంది మళ్ళీ ల్యాప్టాప్ అవసరం అట్లా. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. యాక్చువల్గా మా హస్బెండ్కి ఉండే ల్యాప్టాప్ అది పాడైపోయింది, కొనుక్కుందాం అనుకుంటున్నాం. అంటే తనకైనా యూజ్ అవుతుంది లేకపోతే నాకైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు నో ఇన్ బడ్జెట్, ఇప్పుడు క్యాన్సల్. సాగొట్టైనా కొనుక్కుందాం అనుకున్నా కానీ మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు వాళ్ళని, అందుకే నో, ప్లాన్ క్యాన్సల్డ్. చూద్దాం ఫ్యూచర్లో. అడబెట్టినప్పు అక్కన అడుగు పోయిస్తుంది. ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటాడు మధ్యలో వచ్చి. అక్కడ పెట్టిన పోనా కిచెన్లో పెట్టిన పో. ఇప్పుడు చాలా అర్థం చేసుకుంటాడండి నన్ను, మా అమ్మ వీడియోలు తీస్తుందని. రియాకు మాత్రం ఇష్టం ఉండదు, అంటే నాకు నేను తీసుకోవడం ఇష్టం, తనని తీయడం ఇష్టం ఉండదు ఎక్కువ శాతం. అసలు రాదు, హాయి కూడా చెప్పదు. వీడైతే నేను వస్తా వీడియోలలో కంటే ఉంటాడు. ఓకే అండి, ఇంతవరకు ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. నాకు కూడా చాలా థ్రోట్ పెయిన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవి MK.